తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాల విభాగంలో ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వారు ఆలోచనలు చేస్తున్నారో అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ దర్శనాలు విఐపీలకి, ప్రముఖులకి, ప్రభుత్వ అధికారులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకి ఎలాగైతే ఇలా వెళితే అలా రావడం జరుగుతోందో అంతగా కాకపోయినా గంట 2 గంటల్లో దర్శనం చేసుకొని బయటకు వస్తే వాళ్ళకి ఎన్నో కష్టాలు తప్పుతాయి. గదులు లేవనే కష్టాలు తప్పుతాయి. అలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకునే కష్టాలు తప్పుతాయి. డబ్బుల కోసం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని గదుల కోసం కానీ దర్శనాల కోసం కానీ తిరిగే క్రమలు తప్పుతాయి. అంతేకాకుండా ఆహారాన్ని 10 రూపాయలకి 100 రూపాయలకి కొనుక్కునే కర్మ తప్పుతుంది. అంటే ఇక్కడ నా బాధ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ బోర్డు వారికి గత మాధ్యమంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాను. వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు ఏదైతే జరుగుతోందో అది ఇక ముందు కూడా చక్కగా జరిగే క్రమంలో ఎలాగైతే సుదర్శనం 300 రూపాయల టోకెన్లు ఇస్తారో, ఎలాగైతే సేవాపరమైనటువంటి విధానంగా టికెట్లు ఇస్తారో అలాగే ఆ 10 రోజులు, ఆ 10-11 రోజులు అన్ని సేవలు రద్దు చేసి, అన్ని సుదర్శనాలు రద్దు చేసి ఒక్క వైకుంఠ ఏకాదశి టోకెన్ అని పెట్టి ఆ 10 రోజుల పాటు ఈ టోకెన్లు మాత్రమే ఇస్తే వాళ్ళు మాత్రమే చక్కగా వచ్చి ఆ దర్శనం చేసుకుంటారు. మనకి టోకెన్ ఉంది, టైం ఉంది, మనం వెళితే సరిపోతుంది అనే క్రమంలో ఈ తోపులాటలు, తొక్కిసలాటలు, ప్రాణాలు పోవటాలు, ఈ కర్మ ఇక భవిష్యత్తులో ఉండదు. మీ ద్వారా నేను తెలియపరిచేటటువంటి ఒక సూచన కావచ్చు. ఇప్పుడు వచ్చిన వారు మంగళవారం తిరుపతి వాళ్ళ కోసమని, తిరుపతిలో నివసించే వాళ్ళ కోసమని ఒక చక్కని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే దర్శనానికి వచ్చేటటువంటి సామాన్య భక్తులకి ఇబ్బందులు కలగకుండా 36 గంటలు, 40 గంటలు, 24 గంటలు అని గంటల కొద్దీ అక్కడ పడి ఏడవకుండా, పడి చావకుండా, అహర్నిశలు ఆలోచించి నిద్రాహారాలు మాని పసిపిల్లలు కష్టపడుతుంటే చూడలేక చూసే తల్లిదండ్రుల బాధ ఉండకుండా చేయడానికి వీళ్ళంతా కూడా కలిసి ఒకరోజు విఐపీలకని, ఒకరోజు ప్రముఖులకని పెట్టేసి వారానికి మిగతా రోజులు మొత్తం సాధారణ భక్తులకి అవకాశం ఇస్తే ఇన్నేసి గంటలు ఉండవు అని నా అభిప్రాయం. విఐపీలు అనేవాళ్ళు రావాలి, తప్పదు, ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. వీళ్ళందరూ రోజు వచ్చేటటువంటి క్రమంలో దర్శనం కోసం సామాన్య భక్తుల్ని ఆపడం జరుగుతుంది. అది కొన్ని గంటలు పడుతుంది. వచ్చిన వాళ్ళు వెళ్ళేంత వరకు అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఈ కర్మ లేకుండా ఉండాలి అంటే ఒకరోజు కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ విఐపీలు, ఒకరోజు సెంట్రల్ గవర్నమెంట్ విఐపీలు, మిగతా రోజుల్లో సాధారణ భక్తులకి ఇస్తే అప్పుడు ఇన్నేసి గంటలు అక్కడ కూర్చోకుండా చకచకా దర్శనాలై తొందరగా కొంపలకు పోయి హాయిగా రిలాక్స్ అయ్యి స్వామివారి దర్శనాన్ని మననం చేసుకుంటూ ఉంటారని నా అభిప్రాయం. ఇది అవలంబిస్తే బాగానే ఉంటుంది. Like and subscribe Eagle Media Works.